కొన్ని తెలుసుకోవాలంది నాకు. అన్నకి రసపోవడం అంటే ఇష్టం, తయారవడం అంటే ఇష్టం, భోజనం అంటే ఇష్టం. ఎలా తయారయ్యేవాడు చిన్నప్పుడు? స్టేజ్ ఉందనంటే చక్కగా నగలేసుకుని, సిల్క్ బట్టలు వేసుకొని ఎవడన్నా దునియా జాయ్ భాడమే, నా మనసుకి ఏం నచ్చింది నేను అది చేస్తా అనే యాటిట్యూడ్. చిన్నప్పటి నుండి అన్నయ్యకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. అవునా? ఆ క్రాఫ్ అదంతా కూడా అన్నయ్య చిరంజీవి లాగా కొంచెం మెయింటైన్ చేసేవారు. చాలా గొప్ప అందగాడు. అలా రాను అలా లావైపోతూ వచ్చారు. ఎందుకు అలా ముందే కంట్రోల్ చేయలేకపోయాం మనం? అన్నయ్యకు ఎప్పుడు మేము కూర్చున్నప్పుడు అయినా ఎప్పుడైనా కూడా కలిసిన ప్రతిసారి అందరం ఎప్పుడు ఈ విషయం మాట్లాడుతూనే ఉండేవాళ్ళం. కానీ ఊరికే మరి ఎప్పుడు చెప్తే కొంచెం అన్నయ్య కూడా బాధపడతారు కదా అని సందర్భం వచ్చినప్పుడు మాత్రం అన్నయ్య నువ్వు తగ్గాలన్నయ్య. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారిని చూసినప్పుడైనా స్టేజ్ మీద ఇలా అలా నీ పాట అంత బాగుంటుంది, నువ్వు కూడా అలా ఇంకా చలాకీగా ఉంటే చాలా చూడాలని నీ ఫ్యాన్స్ కానీ మేము కానీ నీ హెల్త్ పరంగా కూడా అలా అవ్వడం ఇంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రోత్సహించేవాళ్ళం. చనిపోయే ముందు రోజు కూడా మమ్మల్ని కలిసినప్పుడు రేపు హాస్పిటల్కి వెళ్దాము, సర్జరీ గురించి మాట్లాడి చేయించుకుందామని చెప్పారు. ఇంకా అక్కే వాళ్ళు ఊరు నుంచి వచ్చారు, వాళ్ళు కూడా అందరూ ఉండిపోయారు హాస్పిటల్కి వెళ్ళడం కోసం. మార్నింగ్ 7 o'clockకి ఈ న్యూస్ వచ్చింది. సరేరా, అన్న పాడిన పాటల్లో ఇంకొక అద్భుతాన్ని తలుచుకుందాం. ఎందుకంటే ఇవన్నీ వింటుంటే మళ్ళీ మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఇంకొక అద్భుతమైన పాటను తలుచుకుందాం ముందు. ఏ పాటను తలుచుకుందాం? అడిగి అడగలేక చాలా మంచి మెలోడీ చేశారు అన్నయ్య. అన్నయ్య కూడా చాలా ఇష్టం ఆ సాంగ్ అంటే. అది నేను అనురాగ్ పాడతామండి. స్వరా, నీకెంత ఇష్టం ఈ పాట? నాకు ఈ సాంగ్ చాలా ఇష్టం అండి. చిన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సాంగ్ బాగా ఎక్కువగా వినేవాళ్ళం. షోస్లో పాడేవాడు? పాడేవాళ్ళం. మేడం, మీ ఫేవరెట్ సాంగ్ చక్రి గారిది? నా ఫేవరెట్ సాంగ్ నీవే 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 నేనంట. ఈ పాట నాకు ఎందుకు ఇష్టం అన్నదానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే ఒక తమ్ముడిని కానీ అన్నని కోల్పోతే ఒక అక్క కానీ ఒక చెల్లి కానీ ఎలా బాధపడుతుందో నాకు ఆ గాయం తెలుసు. నాకు ఒక బంగారు తమ్ముడు ఉండేవాడు, స్టాలిన్ అని పిలిచేవాళ్ళం. అన్న పేరు లేనిది కాబట్టి ఆయనకి తనని స్టాలిన్ అని పిలిచేవాళ్ళం, కార్తికేయ. ఈ పాట ఉన్నప్పుడు ప్రతిసారి అంటే నాకు వాడు ప్రాణం, వాడికి నేను ప్రాణం. ఇంకా అది వేరే చరిత్ర. అది అన్నకన్నా ముందే వెళ్ళిపోయాడు. నాకు ఈ పాట తలుచుకున్నప్పుడల్లా నా తమ్ముడు నా కోసం పాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మ పాట ఇది నిజానికి. అమ్మ పాట ఇంత వెరైటీగా చేసింది మాత్రం చక్రి గారే. హ్యాట్స్ ఆఫ్. అలా చేసి ఒప్పించడం అనేది మాత్రం చాలా కష్టం. నన్ను అడిగావు కాబట్టి నువ్వు ఈ పాట కొంచెమైనా పాడాల్సిందే. నీవే 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 నేనంట, నీవల్లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవల్లేక నేనే లేనంట, వరమల్లే అందిందేమో ఈ బంధం, వెలలేని సంతోషాలే నీ సొంతం. నీవే 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 నేనంట, నీవల్లేక నేనే లేనంట. ముందు మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ ఫేవరెట్ సాంగ్ అని చెప్పి మీ ఫేవరెట్ సాంగ్ అడిగితే అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ చెప్పారు. ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ నిజంగా. చక్రన్న గురించి ఎంత మాట్లాడినా తరగదు, కానీ మనకేమో సమయం ఏమో తక్కువ ఉన్నది. కొన్ని విషయాలు చెప్పరా అంటే కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇస్తుండే. నాకు టాలెంట్ ఉంది, నాకు అవకాశాలు రావట్లేదు అని అంటే ఎవరైనా పలకరిస్తారో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి ఏదో ఒక రోజు ఆపర్చునిటీ ఇచ్చేవాడంట. అవునండి. నీకు బాగా జ్ఞాపకం ఉన్న సంఘటన ఏదన్నా చెప్పి. అందరి విషయం కాదండి, నా విషయం కూడా చెప్తాను. నాకు మెలోడీస్ పాడడం అంటే చాలా ఇష్టము. అయితే నాకు అన్నయ్య మెలోడీ సాంగ్ ఎప్పుడైనా పాడించన్నయ్య అవకాశం ఉన్నప్పుడు అని అడిగినప్పుడు ఒక పువ్వు ఒక నవ్వు జై బోలో తెలంగాణలో నా బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారన్నట్టు. అవునా? బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారా? ఎలా చూసుకుంటుంటారా నేను? అంటే నో వర్డ్స్ అసలు అన్నయ్య ప్రేమకి. అమ్మ నాన్న ఎంత ప్రేమతో ఉంటారో అన్నయ్య కూడా చెల్లెలు అంతే ప్రేమతో. అసలు ఎప్పుడూ కోపం రాదు. ఎప్పుడు ఎంత ప్రేమ అంటే ఓహో ఇలా ఉండాలా, అసలు ఇలా ఎలా ఉన్నాడు అన్నయ్య అనిపిస్తుంది. చిన్న పిల్లల్ని ఎప్పటికీ పిల్లలు ఉండాలి పక్కకి, ఎప్పటికీ ఫ్రెండ్స్ ఉండాలి, ఎప్పటికీ ఫ్యామిలీ ఉండాలి, ఫ్యామిలీ ఫ్రెండ్స్. దీంతో అన్నయ్యకి లైఫ్. మా పెద్ద పాపతో కూడా మూవీలో పాడించారు అన్నయ్య. ఏ పాట పాడించారు? వంశీ గారి మూవీలో
తను మొన్నే వెళ్ళిపోయింది. ఆడియో రిలీజ్ అయింది కానీ ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు. అందులో యు ఆర్ మై లైవ్ అనే సాంగ్ పాడిచ్చారు అన్నయ్య. చాలా సంతోషపడేవారు మా పాప పాడుతుంటే. నిన్ను ఇలా చేస్తారా, నిన్ను అలా చేస్తా, నీకు ఒక మ్యూజికల్ నైట్ పెట్టిస్తాను, నువ్వు అసలు ఏ రేంజ్లో ఇంకా నువ్వు ఉంటావో చూడు, అసలు నువ్వు బాగా కష్టపడు, నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేవారు. మేము చిన్నవాళ్ళం కదండి, ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాం. మమ్మల్ని అలాగే రిసీవ్ చేసుకునేవారు. ఎవరైనా పెద్దోళ్ళు వచ్చిన వివిఐపీస్ కానీ వాళ్ళని అలాగే రిసీవ్ చేసుకునేవారు, మమ్మల్ని అలాగే చూసుకునేవారు. అసలు అంతకంటే గొప్ప లక్షణం అనేది నేను ఇప్పటిదాకైతే ఎవరి దగ్గర చూడలేదండి. అవసరం లేదు, ఆయన అంత బిజీగా ఉన్నా కనీసం తర్వాత కలుస్తాను అమ్మ కొంచెం బిజీగా ఉన్నానని అది సౌమ్యంగా చెప్పి అనేవారు తప్ప ఎప్పుడు కూడా చిరాకు పడే సందర్భాలు అయితే లేవు. ఎంత ఆప్యాయంగా చూసుకునేవాడు, అన్ని అవమానాల్ని కూడా తను తట్టుకున్నాడని చెప్పుకోవాలండి. ఆ భగవంతుడు మళ్ళీ పుట్టించాలి ఆ ధ్రువతారని, మళ్ళీ సంగీత ప్రపంచానికి పరిచయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నీకు బాగా నచ్చిన పాట అన్న పాడించింది జైబోలో తెలంగాణలో ఒక పువ్వు ఒక నవ్వు, నీ బర్త్డే గిఫ్ట్. అవునండి. అన్న నీకు ఇచ్చిన బర్త్డే గిఫ్ట్. అవునండి. చివరిగా ఒక చెల్లెలిగా ప్రపంచానికి అన్న గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? అంటే అన్నయ్య ఇంకా ఎలా అంటే మా బంగారం, మా ప్రాణం, మా సర్వస్వం, మా దేవుడు అన్నయ్య. అలాంటి అన్నయ్యను కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. అన్నలాగా ఇంకొక అన్న కాకుండా ఉండాలంటే ఆరోగ్యానికి కొంత సమయం కేటాయించాలా లేదా కదా? ఎన్నో జ్ఞాపకాలని, ఎన్నో మధుర స్మృతుల్ని, ఎన్నో అద్భుతమైన పాటల్ని అందించినటువంటి చక్రన్న ఇక లేడు అన్నది మాత్రం అబద్ధమే. ఆయన ప్రతి పాటలో పరిమళిస్తూనే ఉంటాడు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అలాంటి చక్కని తండ్రులని ఇంకా పుట్టించాలి. ఈ ప్రపంచం ఇంకా అందంగా ఉండాలంటే అలాంటి వాళ్ళు ఇంకా కావాలి. సో చక్రన్నకి నివాళులు అర్పించడం కోసం ఒక చిన్ని ప్రయత్నం చేశాము. నిజానికి ఎన్ని గంటల తరబడి మాట్లాడినా, ఎన్ని రోజుల తరబడి మాట్లాడినా, ఎన్ని ఏళ్ల తరబడి మాట్లాడినా ఆ గని గురించి ఎంత మాట్లాడినా తక్కువే అవుతుంది, ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మన రసమై దరువు తరపున ప్రతి ఒక్కరి తరపున కోరుకుంటూ వాటికి దండం చెప్తున్నాం. మహాసిమెంట్ రసమై దరువు పవర్డ్ బై మాలిపల్లి జ్యువెలర్స్, దగ్గ పైప్స్, కో స్పాన్సర్డ్ బై నెప్టిల్ హెయిర్ ఆయిల్, బిగ్ సి అండ్ సెల్కాన్ స్మార్ట్ ఫోన్స్. ఇక వెళ్తూ అన్న ఒక ఆటోగ్రాఫ్ చేసి వెళ్ళాడు ఒక పాటతో. ఆ పాట విన్నప్పుడల్లా మనిషి జీవితాన్ని సవరించుకోవచ్చు, సంస్కరించుకోవచ్చు. రాసినటువంటి సిరివెన్నెల గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. పాటకి ప్రాణం పోసిన అనే ట్యూన్కి, ఆ గాయకులకి, ఆ గలానికి, అన్న గొంతుకకి పాదాభివందనం చెప్పాల్సింది. రసమై దరువును ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ నా కళాభివందనాలు. కళాకారులను ఆదరించండి, కళలను బతికించండి.